నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. మిత్రులారా, ఢిల్లీ ఎన్నికలపైన అందరి దృష్టి ఉంది. సో ఇప్పటికే అనేక సర్వేలు చూసాం. ఆమ్ ఆద్మీ పార్టీ ఒకవైపు, బీజేపీ ఒకవైపు, తాజాగా కాంగ్రెస్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ త్రిముఖ పోరు ఉన్నట్టుగా చాలామంది నిపుణులు భావిస్తున్నారు. సో ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల ప్రచారం ఒక రకంగా చెప్పాలంటే ఊపందుకుంది. అన్ని పార్టీల నేతలు తమ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడు ప్రచారం పీక్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో గెలుపెవరిది, త్రిముఖ పోటీలో ఢిల్లీ పీఠం ఎవరు కైవసం కాబోతోంది? మీరు కూడా కింద గెలుపెవరిది, ఏ పార్టీ గెలవబోతుంది, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. సో ఇప్పుడు గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరుగా సాగింది. ఈసారి మాత్రం త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఏ పార్టీకి ఎన్నికల పోరు అంత సులువు కాదు. ఎన్నికల ప్రచారంలోనూ దీని ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తోంది. అంటే అంత హాట్ పాలిటిక్స్కి ఢిల్లీలో తెరలేస్తోంది. ప్రజాకర్షక పథకాలు, సంక్షేమాలను ప్రకటించేందుకు 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. సో ఒకప్పుడు అక్కడ యాక్చువల్గా 2 పార్టీలే ఉండేవి. 2008 వరకు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రత్యక్ష పోరు నడిచింది. మొదట బీజేపీ ఒక ఎన్నికల్లో గెలుపొందగా ఆ తర్వాత వరుసగా 3 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల దృశ్యం ఒకసారి అక్కడ సీన్ మారిపోయింది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పుట్టినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ 2013లో తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసింది. సో ఇప్పుడు తొలి ఎన్నికల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికలను త్రిముఖ పోరు దిశగా మార్చిందని స్పష్టంగా చెప్పవచ్చు. అంటే ఆ పార్టీకి మెజార్టీ రాకపోయినా కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో కొంత విజయం సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి 49 రోజుల తర్వాత రాజీనామా చేశారు. ఆ తర్వాత 2015లో ఎన్నికల్లో 70 సీట్లకు గాను 67 సీట్లు గెలుచుకొని ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా కాంగ్రెస్ 0కు, బీజేపీకి 3 స్థానాలే వచ్చాయి. మరి 2020లో కూడా ఆ పార్టీ 62 స్థానాల్లో విజయం సాధించింది. ఆ 4వసారి అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ప్రయత్నిస్తున్న గట్టి సవాళ్ళను ఎదుర్కొంటుంది ఈరోజు. అదే సమయంలో 1998 నుండి అధికారానికి దూరంగా ఉన్నటువంటి బీజేపీ తిరిగి పుంజుకోవడానికి ఎన్నికల పోరులోకి దిగింది. సో ఇప్పుడు ఢిల్లీలో తన రాజకీయ ప్రాబల్యాన్ని తిరిగి పొందడంలో విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. షీలా దీక్షిత్ 15 ఏళ్ల పదవీ కాలంలో చేసినటువంటి పనులను ప్రజల ముందుకు ఉంచడంలో తో పాటుగా ఆప్ అవినీతి పైన కూడా ఇవాళ బీజేపీ నాయకులు దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కేజ్రీవాల్కి క్రేజ్ బాగా ఉంది. అదే ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీకి బలంగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఎన్నికల్లో ఆప్కు ప్రతికూలంగా మారే అంశాలు కొన్ని ఉన్నాయి, కొంత ఫేవర్గా మారేట్టు కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు కానీ, లేదంటే కాలుష్య సమస్య కానీ, యమునా నదిలో అపరిశుభ్రత కానీ, చెల్లా చెదరుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, శిథిలావస్థలో ఉన్నటువంటి రోడ్లు, తాగునీటి సమస్య, ఇట్లాంటి వాటి మాత్రమే ఇవాళ ప్రజల్లో కొంత ఆగ్రహం వ్యక్తమవుతుంది. అదే ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ కొంత ప్రతికూల అంశాలుగా పనిచేస్తాయి. సో ఇప్పుడు కొంత ఈ అంశాలు కొంత నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్కి ఇక్కడ ప్రజల్లో కానీ, ముఖ్యంగా పేద దిగువ మధ్యతరగతి వర్గాల్లో మంచి పట్టుందని చెప్పాలి. ప్రభుత్వం పైన, ఎమ్మెల్యేల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల టికెట్లను రద్దు చేశారు కూడా. అంటే 20 మంది అభ్యర్థులని, కొంత కొత్త వాళ్ళని, కొత్త ముఖాలను తీసుకొచ్చి ఆ ఆగ్రహం తగ్గించే ప్రయత్నం ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తోంది. దీంతో పాటుగా మహిళలకు చెందినటువంటి నెలకు 2100 ఇవ్వడంతో పాటుగా వివిధ వర్గాల్లో కొంత సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. మరోవైపు బీజేపీ వేసుకుంటున్నటువంటి లెక్కలేంటి అంటే, అక్కడ ఆప్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలో చిక్కుకోవడం, ఢిల్లీ సమస్యల కారణంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తడం వంటి కొంత అవకాశాలను వాడుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నాయకులు ఎన్నికల వేదికపై నుంచే ఈ అంశాలను బలంగా లేవనెత్తున్నారు. ఢిల్లీని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే కలలను ఢిల్లీ ప్రజలకు చూపుతూనే కొంత సమస్యలకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను బాధ్యులుగా ప్రదానం చేశారు. సో ఇప్పుడు ఆప్ని ఢిల్లీకి విపత్తు అని పిలవడం ద్వారా ఓటర్లను ఆప్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేలా చేస్తున్నారు. అంటే ఢిల్లీ అభివృద్ధిలో మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని కూడా నేతలు లెక్కలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే గత 2 ఎన్నికల్లో ప్రజాకర్షక వాగ్దానాలను ఎగనామం పెట్టినటువంటి బీజేపీ తమ 2 మేనిఫెస్టోల్లో మహిళలకు నెలకు 2500 ఇస్తామని ప్రకటించడంతో పాటుగా వృద్ధులు, యువత, ఆటో డ్రైవర్ల పైన కూడా కొంత ప్రకటనలు చేస్తూ వారిని కూడా తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు ఢిల్లీలో అధికారంలోకి రావడానికి బీజేపీ 2 ఎమ్మెల్యేలతో సహా చాలామంది పాత నాయకుల టికెట్లను కూడా ఇవాళ రద్దు చేసింది. సో ఇప్పుడు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీలను వీడి బీజేపీలకు చేరినటువంటి పలువురు నేతల ఎన్నికల బరిలో నిలుస్తూ ఉన్నారు. దీంతో పలు చోట్ల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తమవుతుంది. కొంత బిజ్వాషన్, మొహరాల్ని, అట్లా కొన్ని నియోజకవర్గాలు సహా అనేక స్థానాల్లో అసంతృప్తి కార్యకర్తలను ఏకం చేసి ఎన్నికల ప్రచారంలో నిమగ్నం చేయడం పార్టీకి పెద్ద సవాల్గా మారింది.
సో ఇప్పుడు బూత్ లెవెల్లో కార్యకర్తలతో ప్రధాని కొంత సంభాషించడంతో పాటుగా పరిస్థితి చెక్కబడిందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. సో ఇప్పుడు బీజేపీతో పాటుగా ఆమ్ ఆద్మీ కూడా సొంత ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. అందుకే నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే నరేలా, హరినగర్లలో కూడా ఆమ్ ఆద్మీ అభ్యర్థులను మార్చుకోవాల్సి వచ్చింది. టికెట్ రాని పలువురు ఎమ్మెల్యేలు కూడా ఆగ్రహంతో ఉన్నారు. వీరి వల్ల కూడా పార్టీ అభ్యర్థులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇక హరినగర్, నరేలా, జనక్పురి, పాలెం, లక్ష్మీనగర్ ఇట్లా కొన్ని స్థానాల్లో ఆత్మీయుల నుంచి కూడా కొంత నష్టం, హాని జరిగే అవకాశం కూడా ఉంది. మరి కాంగ్రెస్ పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తుంది రెండు పార్టీలతో పోలిస్తే. ఇక బీజేపీలతో కానీ ఆమ్ ఆద్మీతో పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పరిస్థితి బాగానే ఉంది. అంటే కార్యకర్తలను ఏకతాటిపై తెచ్చి రాజకీయంగా ప్రతిష్టను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పార్టీ నేతలు చెప్తున్నారు. న్యూఢిల్లీ, కల్కాజీ, బంగ్పురా, బుద్ధి, అట్లాగే కస్తూర్బా నగర్, ఓక్లా, మల్వియా నగర్, ఉత్తమ్ నగర్ సహా పలు స్థానాల్లో బలమైనటువంటి అభ్యర్థులు నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్ రెండు పార్టీలకు గట్టి సవాలు విసిరింది. మహిళలకు నెలకు 2,500 సహా సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాల కోసం కాంగ్రెస్ అనేక ప్రకటనలు చేసింది. గ్యారంటీలు నమ్ముకుంటోంది ప్రతి ఎన్నికల్లో. సో ప్రజాకర్షక వాగ్దానాలు అధికారంలోకి రావాలని అన్ని పార్టీలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ స్లోగన్స్ పైన అందరి కన్నుబడింది. ఈ ఎన్నికల్లో న్యూఢిల్లీ, కల్గాజీ స్థానాలపైన ఎక్కువగా చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి 3 సార్లు గెలుపొందారు. బీజేపీ మాజీ ఎంపీ ప్రవేశ్ వర్మను రంగంలో దించగా మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. సో ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఓటర్ జాబితా విషయం పైన కొంత వివాదం నెలకొంది. అయితే ఇక్కడ ప్రధానంగా మరో నియోజకవర్గం కల్గాజీలో పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి అస్తీషిని అడ్డుకునేందుకు బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరిని కాంగ్రెస్ పార్టీ అల్కా లంబాను రంగంలో దింపింది. సో ఇప్పుడు వివాదాస్పద ప్రకటనలు, ఇతర కారణాలతో ఈ సీటును కూడా చర్చనీయాంశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీల ప్రచారం, ప్రజాకర్షక వాగ్దానాలు, ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ ఓటర్లలో ఎక్కువ మంది ఇంకా బహిరంగంగా మాట్లాడుకోవడానికి సిద్ధంగా లేరు. వారి మౌనం అభ్యర్థుల గుండె చప్పుడును పెంచుతోంది. అంటే వాళ్ళకి బీపీ పెంచుతోంది. అభ్యర్థులకు మౌనం ఓటుగా మారి ఎవరి మీద పడే అవకాశాలు ఉన్నాయి, ఎవరిని వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల ప్రచార జోరైతే ఊపందుకుంది. ఒక పక్క ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు, బహిరంగ సభలు అనేక అంశాలు తెర మీదకి వస్తుంటే మరోపక్క సోషల్ మీడియాలో కూడా పార్టీల పోస్టర్ వార్లు కూడా కొంత ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ రిలీజ్ చేసినటువంటి పోస్టర్ కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. రాహుల్ గాంధీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ లాగా ఇవాళ పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం నెలకొంది. నిజాయితీ పరుడైనటువంటి కేజ్రీవాల్ మించిపోయారంటూ కూడా ట్యాగ్ లైన్ ఉంచింది. ఇక ఈ పోస్టర్లో బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి, ఢిల్లీ బీజేపీ లీడర్లు ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ ఫోటోను సైతం ఉంచడంతో అది కాస్త చర్చనీయాంశమైంది. అంటే ఆప్ సర్కార్పై, ఆ పార్టీ కన్వీనర్ పైన అరవింద్ కేజ్రీవాల్ పైన రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ తాజాగా కూడా ర్యాలీలో మాట్లాడుతూ షీలా దీక్షిత్ హయాంలోని ఢిల్లీ గణనీయంగా అభివృద్ధి చెందిందని చెప్తున్నారు. అయితే కేజ్రీవాల్ పాలనలో జరిగినటువంటి అభివృద్ధికే ఆమె హయాంలో జరిగినటువంటి పనులకు అసలు పొంతనే లేదంటూ కూడా రాహుల్ కూడా విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. సో మొత్తం మీద ఢిల్లీలో త్రిముఖ పోరు నెలకొంది. ఎంఐఎం కూడా కొన్ని 2 నియోజకవర్గాల్లో పోటాపోటీ వస్తుంది. మరోవైపు ఇక మోడీ కూడా కొంత ప్రచారం హోరెత్తించబోతున్నారు. స్టార్ క్యాంపెయిన్ రంగంలో దిగబోతున్నారు. సో ఇట్లాంటి సందర్భాల్లో ఢిల్లీలో గెలిపోతే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.